Good morning, students. Today we are going to solve some problems on maxima and minima. Let us see. The sum of two numbers is 10. Find the numbers so that the sum of squares is minimum. And second problem. The sum of two numbers is 72. Find the numbers so that the sum of the squares is minimum. The sum of two numbers is 24. Find them so that sum of their squares is minimum. ఇక్కడ మనకి ఇచ్చే ఏంటి చూడండి. The sum of two numbers here 10 ఇచ్చాడు, ఇక్కడ 72 ఇచ్చాడు, ఇక్కడ 24 ఇచ్చాడు. Find the numbers అని ఇచ్చాడు. Sum of their squares is minimum. అన్నిట్లో కూడా మనకి ఇచ్చిన హింట్ sum of their squares is minimum. మినిమం అంటే కండిషన్ ఏంటి? మనం డిఎస్ అక్కడ ఏదైతే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఉంటుందో లేకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 రావాలి. లేకపోతే ఇక్కడ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ని ఎస్ అనుకుంటే డి స్క్వేర్ ఎస్ బై డిఎక్స్ స్క్వేర్ అనేది ఏం రావాలి మనకి? గ్రేటర్ దెన్ 0 రావాలి. సో ఇచ్చిన కండిషన్ చూడండి. ఏదైనా ఒక ప్రాబ్లం, లెట్ us టేక్ ఫస్ట్ ప్రాబ్లం. లెట్ ఫస్ట్ నెంబర్స్ తీసుకోండి. లెట్ ఎక్స్ అండ్ వై let x and y be the required numbers. Let x and y be two numbers and ఏమని రాయొచ్చు ఇక్కడ? సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు కదా. ఎస్ బి ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ నెంబర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టూ నెంబర్స్. సో గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఆ సమ్ ఆఫ్ రెండు నెంబర్స్ ఏమనుకుంటున్నాం? ఎక్స్ అండ్ వై అన్నాడు. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10. దెన్ వై ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఆటోమేటిక్గా? 10 మైనస్ ఎక్స్. టేక్ ఈక్వేషన్ నెంబర్ 1. లెట్ ఎస్ బి ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాం కదా. లెట్ ఎస్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ వై స్క్వేర్ వాల్యూ ఈ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వై స్క్వేర్లో వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. యూజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 వి గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వై వాల్యూ ఏముంది ఇక్కడ? 10 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో మనం ఏం చేయాలన్నా దాన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దట్ ఈస్ dy by dx of s minus dy by dx of x square plus dy by dx of 10 minus x whole square. dy by dx of x to the power of n, 2 into x. Here dy by dx of f of x whole to the power of n, n into f of x whole to the power of n minus 1 into dy by dx of f of x. Here f of x equal to ఏముంది ఇక్కడ? 10 minus x. where n equal to ఏముంది? 2. 2 into 10 minus x whole power 2 minus 1 into d by dx of 10 minus x. That is 2x plus 2 into 10 minus x plus d by dx of constant term 0 and d by dx of x minus 1. That is 2x 0 minus 1 minus into plus minus into 2 into 10 minus x, that is 2x minus 2 into 10, 20 minus into minus plus 2 into x 2x, 2x plus 2x 4x minus 20, 4x minus 20. ఏ వాల్యూ ఇది? ds by dx value, ds by dx value. Then again differentiating with respect to x on both side, ఏమొస్తుంది ఆటోమేటిక్గా? అయితే డి స్క్వేర్ ఎస్ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డి బై డిఎస్ ఆఫ్ డిఎస్ బై డిఎక్స్. హియర్ డి బై డిఎస్ ఆఫ్ డిఎస్ బై డిఎక్స్ వాల్యూ 4x minus 20. Here 4 constant, d by dx of s, d by dx of x, d by dx of x value 1 and d by dx of constant term 0, that is 4. Therefore ఈ 4 అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే ఇఫ్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఆర్ మినిమం అన్నాడు కదా. సమ్ ఆఫ్ ఎస్ బి మినిమం
minimum, therefore ds by dx equal to 0, ds by dx equal to 0. here ds by dx వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకు ds by dx వాల్యూ 4x minus 20, 4x minus 20 equal to 0 చేసేయండి. 4x minus 20 equal to 0. then 4x equal to minus 20 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ 20 అవుతుంది. దెన్ 4ను కూడా తీసుకెళ్ళండి, 20 by 4 x equal to 5. అండ్ x equal to 5ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ నెంబర్ 1, లేదా ఇక్కడ వాల్యూ రాయండి. పుట్ x value in equation number 1, we get y equal to ఏముంది ఇక్కడ 10 minus x, therefore y equal to 10 minus 5, that is y equal to 5. when x equal to 5 వచ్చింది, y therefore ఏమని రాయొచ్చు ఇక్కడ, when sum of their squares is minimum, where s is minimum, when x equal to 5 and y equal to also 5. దీనికంటే ముందు ఒక స్టెప్ రాసినా పర్లేదు మనం. when x equal to 5 and y ఇక్కడ when x equal to 5 and y equal to 5, then d square s by dx square equal to 4 greater than 0. మనకు 4 greater than 0 వచ్చింది కదా, therefore the sum of their squares is minimum అన్నట్టు. అదే less than 0 వస్తే maximum. సో ఇక్కడ మనకు సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ మనకి మినిమం ఇస్తాడు, మ్యాక్సిమం ఇవ్వడు. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 24, ఫైండ్ దెమ్ సో దట్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. సో థర్డ్ ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చాడు, లెట్ ఎక్స్ అండ్ వై బీ ద రిక్వైర్డ్ నెంబర్స్ and s be the sum of the squares of two numbers. Therefore x plus y equal to 24, then y equal to 24 minus x, take equation number 1. and s అనేది ఏం తీసుకున్నాం, sum of their squares, x square plus y square, that is x square plus y value ఏంటి ఇక్కడ 24 minus x whole square. then differentiating with respect to x on both sides, ds by dx equal to d by dx of x square plus d by dx of 24 minus x square. here d by dx of x square 2x plus d by dx of f of x whole to the power of n, 2 into f of x power 2 minus 1 into d by dx of 24 minus x. here 2 into x plus 2 into 24 minus x, and d by dx of constant term 0 and d by dx of x minus 1, minus into plus, minus 2 into 24 minus x. here 2x minus 24 2s are 48, minus into minus plus 2x, therefore 4x minus 48. here ds by dx value 4x minus 48. then again differentiating with respect to the x on both sides, that is d square s by dx square equal to d by ds x of ds by dx. here d by dx of ds by dx value ఏమొచ్చింది మనకి ఇక్కడ 4x minus 48. then 4 constant, d by dx of x value 1 and d by dx of constant term 0, that is 4. ఏ వాల్యూ ఇది ఇక్కడ d square s by dx square వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 4 వచ్చేసింది. సో if s is minimum ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ, then ds by dx equal to 0, and then ds by dx వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకి 4x minus 48 equal to 0, then 4x equal to 48, then x equal to 48 by 4, 4 1s are 4, 12s are, therefore x equal to 12. when x equal to 12, let us substitute x value in equation number 1, y equal to 24 minus x, that is y equal to 24 minus 12 is 12, x equal to 12 and y equal to also 12. therefore ఏమని రాయొచ్చు ఇక్కడ, when
x equal to 12 and y equal to 12. Therefore d square s by dx square equal to 4 greater than 0. Greater than 0 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మినిమం అన్నట్టుగా. సో s is minimum when x equal to 12 and y equals also 12. This is the required answer. So next model problems ఉన్నాయి చూడండి ఇక్కడ. The sum of two numbers is 24. Find them so that their product is to be maximum. In second problem, the sum of two numbers is 32. Find them so that their product is maximum. The sum of two numbers is 26. Find them if product is to be maximum. And next problem, the sum of two numbers is 10. Find them the product is to be maximum. And sum of their squares ఇచ్చినప్పుడు మినిమం అన్నాడు, ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం అంటున్నాడు. సో ఏదో ఒక ప్రాబ్లం చూడండి. ఫోర్త్ వన్, లెట్ x and y be the required numbers లేదా required be the two numbers ఏదో ఒకటి. అండ్ ప్రీవియస్ వన్లో సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాం కాబట్టి ఎస్ తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకుందాం, ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి పీ బీ ద ప్రోడక్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ లేదా టూ నెంబర్స్ ఏదో ఒకటి. పీ బీ ద ప్రోడక్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్. లెట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏమి ఇచ్చాడు 24 తీసుకుందాం. అండ్ పీ అనేది ప్రోడక్ట్ ఏమి ఇచ్చాడు ఎక్స్ ఇంటూ వై. అండ్ y ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 24 మైనస్ ఎక్స్. టేక్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇయర్ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. p ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 24 మైనస్ ఎక్స్. 24 ఇంటూ ఎక్స్ 24, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇది ప్రోడక్ట్. దెన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ ఆన్ బోత్ సైడ్, d by dx ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 24 ఇంటూ d by dx ఆఫ్ ఎక్స్ మైనస్ d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. 24 ఇంటూ d by dx ఆఫ్ ఎక్స్ 1, d by dx of x square 2x. 24 minus 2x. A value is dp by dx. Then again differentiating with respect to x on both sides. d by dx of d square p by dx square equal to d by dx of dp by dx. That is d by dx of dp by dx value ఏమొచ్చింది ఇక్కడ 24 minus 2x. And d by dx of constant term 0 minus 2 into d by dx of x value 1. సో -2 అనేది ఏంటి ఇక్కడ లెస్ దెన్ 0 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది మ్యాక్సిమం వాల్యూ. సో ఈ మ్యాక్సిమం వాల్యూ కావాలి. దేర్ ఫోర్ ఏమని రాయొచ్చు, ఇఫ్ ప్రోడక్ట్ ఈజ్ మ్యాక్సిమం దెన్ ఏం ప్రూవ్ చేయాలి మనం, దెన్ ఈక్వల్ చేయాలి dp బై dx ఈక్వల్ టు 0. ఇక్కడ dp బై dx వాల్యూ ఏమొచ్చింది, dp బై dx వాల్యూ 24 minus 2x. 24 minus 2x equal to 0. Therefore 24 equal to 2x. Then x equal to 24 by 2 equal to x equal to 12. When x equal to 12, equation number 1, and x equal to 12, y equal to 24 minus x. That is y equal to 24 minus 12. That is y equal to also 12. So this product is maximum వచ్చేసింది మనకు ఆటోమేటిక్గా. సో when x equal to 13, when x equal to 12, y equal to also 12. Okay na. Therefore product is maximum when x equal to 12 and y equal to 12. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్స్. లెట్ us solve another problem. ఏదో ఒకటి తీసుకోండి. 32, 26, 12. 32 తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏమొస్తుంది సేమ్. Fifth problem, let x and y be the two numbers and p be the product of the given numbers. So x plus y equal to ఏమి ఇచ్చాడు ఇక్కడ 32. Therefore y equal to 32 minus x. Take equation number 1. Then p be the product x into y. Therefore p into x into y value 32 minus x. That is 32x x into x x square. Then differentiating with respect to the x on both sides, dp by dx equal to 32 constant d by dx of x minus d by dx of x square.
and 32 into d by dx of x value 1 and d by dx of x square value 2x, that is 32 minus 2x. A value is dp by dx. So మనం again differentiating with respect to x on both sides, d square p by dx square equal to d by dx of dp by dx, that is d by dx of dp by dx value ఏమొచ్చింది ఇక్కడ 32 minus 2x. Then derivative of constant term 0 and d by dx of 2 constant, d by dx of 2x kada, d by dx of x equal to 1, that is minus 2. Minus 2 less than 0, therefore product is maximum. If product is maximum, if p is maximum, then dp by dx equal to 0 and dp by dx value ఏమొచ్చింది ఇక్కడ మనకు 32 minus 2x equal to 0, therefore 32 equal to 2x, then x equal to 32 by 2. 32 by 2 ఏమవుతుంది మనకి ఇక్కడ 16. when x equal to 16, equation y1 implies y equal to ఏంటి ఇక్కడ 32 minus x, that is 32 minus x value 16 and 32 minus 16. సో ఇక్కడ మనం రాయొచ్చు కదా, therefore product is maximum when x equal to 16 and y equal to also 16. therefore the required numbers is x equal to 16 and y equal to also 16. so ఇవే ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. the sum of two numbers is 26, then the find the product is to be maximum. here 13 వస్తుంది, here 5 వస్తుంది, 10 కాబట్టి 5 వస్తుంది. సేమ్ ఇక్కడ 24 ప్లేస్లో 26 సబ్స్టిట్యూట్ చేయండి, 10 ప్లేస్లో 24 ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి, రిమైనింగ్ సేమ్. యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ నెంబర్స్.